10 ఏళ్ల కష్టం పటాపంచలైంది. వరుస ఓటములు ఎదురైనా మొక్కవోని ధైర్యం భారీ విజయం సాధించి పెట్టింది. గాజు గ్లాసు షింకులోనే ఉండాలన్న కామెంట్లకు గట్టి బదులిచ్చింది. పోటీ చేసిన అన్ని స్థానాల్లో విజయబావుట ఎగరేసిన జనసేన పార్టీ అసెంబ్లీలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏపీ రాజకీయ చరిత్ర, ఏపీ పొలిటికల్ హిస్టరీ లోనే సరికొత్త రికార్డు సృష్టించింది. తెలుగుదేశం పార్టీ, టీడీపీ-తో కలిసి వచ్చే 5 ఏళ్లు అధికారం పంచుకోబోతుంది. దట్టీజ్ పవన్ అనిపించారు. పవర్ స్టార్ సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ తన పవర్ చూపించారు. ఏపీలో ఎన్డీఏ కూటమితో కలిసి పొత్తు ధర్మంలో భాగంగా 175 ఎమ్మెల్యే స్థానాల్లో 21 స్థానాలు మాత్రమే తీసుకున్నారు. అలాగే 25 ఎంపీ స్థానాల్లో రెండింటిలో మాత్రమే పోటీ చేశారు. రాష్ట్ర భవిష్యత్ కోసమే సీట్లు తగ్గించుకున్నానని చెప్పారాయన. 21 ఎమ్మెల్యే సీట్లలో కనీసం 18 సీట్లు వస్తాయని ఆశించారు. కానీ ఊహకు అందని ఫలితాలు జనసేన సొంతమయ్యాయి. గాజు గ్లాసు కనిపించిన చోటల్లా ఓట్ల వర్షం కురిసింది. జనసేన అభ్యర్థులు భారీ మెజారిటీతో గెలుపొందారు. ఏపీలో అవినీతి, అరాచకం పెరిగిపోయిందని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్సీపీ ఓటమే లక్ష్యంగా పెట్టుకున్నామని మొదటినుంచి చెప్తూ వచ్చారు పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీపై యుద్ధం చేశారు. ఎట్టిపరిస్థితుల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని చెప్పారు. అన్నట్టుగానే చేసి చూపించారు. రాష్ట్ర భవిష్యత్ కోసమంటూ కూటమిగా ఏర్పడ్డారు. తెలుగుదేశం పార్టీతో జతకట్టారు. బీజేపీ పెద్దలను ఒప్పించింది. పొత్తులో భాగం చేసేందుకు చాలా కష్టపడ్డానని కూడా చెప్పారు పవన్ కళ్యాణ్. అందుకు ఎన్నో తిట్లు తిన్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కూటమిగా ఏర్పడిన తర్వాత పొత్తులో భాగంగా సీట్లు తగ్గించుకున్నారు. 21 సీట్లు మాత్రమే తీసుకున్నారేంటని అందరూ ప్రశ్నించినా రాష్ట్ర భవిష్యత్ కోసం తగ్గిన పర్వాలేదన్నారు. పోటీ చేసిన స్థానాలు తక్కువే అయినా 98% స్ట్రైక్ రేట్ ఉండాలని పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆదేశించారు పవన్ కళ్యాణ్. కానీ ఏపీ ప్రజలు ఎవరూ ఊహించని విధంగా జనసేనకు తిరుగులేని విజయం అందించారు. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు. పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబు కంటే ఎక్కువగా 70,279 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు, జనసేన అభ్యర్థులంతా మంచి మెజార్టీతో విజయం సాధించారు.